వద్దు సంధ్య, మీరు వెళ్ళండి. నేను తర్వాత గుడికెళ్తాను. అది కాదమ్మమ్మా. ప్లీజ్ వినోద్, నా మాట వినండి. మీరు వెళ్ళండి. ఓకే అమ్మమ్మా, నువ్వు హ్యాపీగా ఉన్నావు, నాకంతే చాలు. సరే, నువ్వు ఇంటికెళ్ళు. తను 2 రోజుల్లో వచ్చేస్తుందిలే. మిమ్మల్ని చూస్తూ నాకు ఇక్కడ ఉండాలని లేదు, కానీ గ్రానీ చేత అడిగిపించుకోవాలని నాకు లేదు. ఏం చేస్తాం, తప్పదు. రోజీ, రోజీ. అమ్మమ్మా, ఏంటింత ఆనందంగా ఉన్నావు? నీ మొహం ఏంటి అంతలా వెలిగిపోతోంది? రోజీ, మనసులో ఆనందం మొహంలో కనిపిస్తుందంటారు. నాకెప్పుడు చాలా ఆనందంగా ఉంది. గ్రానీ, మీకు అంత ఆనందం కలిగించే విషయం ఏంటి? నా మనవడు. అన్నయ్య? అవును రోజీ, వినోదే నా ఆనందానికి కారణం. ఒక చిన్న విత్తనం తల్లివేరుగా మారి మహావృక్షంగా ఎదిగాక ఆ వృక్షానికి కాచిన కాయలు మళ్లీ విత్తనాలై మహావృక్షాలై ఎదుగుతుంటే ఆ తల్లివేరుకి ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఆ ఆనందం ఇప్పుడు నా సొంతం అయింది. నా వినోద్ మహావృక్షమై ఎదుగుతున్నాడు రోజీ. అంటే అన్నయ్య కనిపించాడమ్మమ్మా? లేదు రోజీ, కనిపించకుండా మనల్ని పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. ఏంటమ్మమ్మా నువ్వనేది? అవును, నాకు జీతం ఇచ్చేది వినోదే. నేను పనిచేస్తున్నది వినోద్ కంపెనీలోనే. ఇన్ని రోజులు ఈ విషయం నాకు కూడా తెలీదు రోజీ. అమ్మమ్మా, ఏంటి రోజీ? నీ ఆనందం నిజంగా నిజమేనా? అదేంటి రోజీ అలా అడిగావు? నా చేతులతో పెంచినవాడు ఇంతగా ఎదిగితే ఆనందపడక అసూయపడతానా? వాడేమైపోతాడో అని ఆందోళన పడి నేను ఎన్నో దారులు చూపిస్తే కాదన్నవాడు ఈరోజు నాకే ఒక దారిని చూపిస్తే వాణ్ణి ద్వేషిస్తానా? అది కాదమ్మమ్మా, నువ్వు ద్వేషిస్తావని కాదు, మన వాళ్ళెవరిని కలవకూడదని నువ్వు పెట్టుకున్న నియమం గురించి అంటున్నాను. నీకొచ్చిన అనుమానమే వినోద్కి వచ్చింది. అందుకే ఇన్ని రోజులు అది తన కంపెనీ అని నాకు తెలియనివ్వలేదు, నాకెదురు పడలేదు. కానీ ఇప్పుడు తెలిసింది కదా రోజీ, నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. రోజీ, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మమ్మ గురించేరా. గ్రానీ నీ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు కదా, ఇంకా ఏంటి నీ డౌట్? అమ్మమ్మ తన మనసులోని ఆనందాన్ని బయటపెట్టింది, కానీ నా మనసులోని అనుమానానికి ఆన్సర్ చెప్పలేదు. అంటే? నేను అడిగింది ఒకటైతే అమ్మమ్మ చాలా తెలివిగా సమాధానం చెప్పకుండానే చెప్పి వెళ్ళిపోయింది. ఏమో, నాకైతే ఆవిడ పాజిటివ్గానే ఉన్నట్టు అనిపించింది. ఆవిడ మనసులో ఇంకా ఉద్దేశం ఉన్నట్టయితే నాకేం అనిపించలేదు. చూద్దాం, ఆన్సర్ తెలిసే వరకు వెయిట్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. మేనేజర్ గారు, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? అయిపోయింది సార్. మీరు సంతకాలు చేసిస్తే తర్వాత మేడం గారితో సంతకాలు చేయించేస్తే ఇక పని అయిపోయినట్టే సార్. మిగతా పనులన్నీ నేను చేయించేస్తాను సార్. వెరీ గుడ్, ఆ పేపర్స్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ మేడం. మేనేజర్ గారు భోజనం చేశారా? లేదమ్మా, ఇదిగో ఇప్పటివరకు ఈ పేపర్స్తోనే సరిపోయింది. ఇప్పుడు ఇంటికెళ్ళి తినాలి. ఇప్పుడు ఇంటికెళ్లేసరికి ఆలస్యం అయిపోతుంది కదా, ఇక్కడే భోజనం చేసి వెళ్ళండి. పర్లేదమ్మా, నేను వెళ్తాను. ఏం పర్వాలేదు, ఇక్కడే తినేసి వెళ్ళండి. అలాగేనమ్మా. ఏం పేపర్స్ వినోద్ ఇవి? ఇప్పుడిక్కడున్న కంపెనీ అమ్మమ్మ పేరు మీద రిజిస్టర్ చేసే పేపర్స్. ఏంటి, గ్రానీ పేరు మీద రాస్తున్నారా? ఎందుకు? ఎందుకేంటి సంధ్య, ఇది అమ్మమ్మ షేర్తో పెట్టిన కంపెనీ కదా, ఆవిడకే ఇచ్చేయాలి కదా. అయినా సడన్గా నీకేమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? కోట్ల విలువ చేసే కంపెనీ ఆవిడ పేరు మీద రాస్తానంటే ఇలా మాట్లాడకుండా ఎలా మాట్లాడాలి? అయినా ఆవిడ ఎంత ఇచ్చింది? ఆఫ్టర్ ఆల్ 2000.
ఆ 2000కి 10 రూపాయల వడ్డీ కట్టినా ఇంకో 1000 రూపాయలు 2000 రూపాయలు అవుతాయి. అంత మాత్రానికి ఇంత కంపెనీని దారదత్తం చేసేస్తారా? మీకంతగా ఇవ్వాలనుకుంటే 1 లక్ష 2 లక్షలు ఇవ్వండి. అంతేకాని ఆ 2000కి ఈ కంపెనీని ఖరీదు కడతానంటే మాత్రం నేను ఒప్పుకోను. సంధ్య, అనవసరంగా మాట్లాడి నా కోపం తెప్పించకు. ఏంటి? ఆఫ్టర్ ఆల్ 2000. అమ్మమ్మ నాకు ఎంత డబ్బిచ్చిందో ముఖ్యం కాదు, ఎలాంటి టైంలో ఆ డబ్బులు ఇచ్చిందనేది నీకు గుర్తులేదా? ఆ టైంలో గనక అమ్మమ్మ నాకు సాయం చేయకపోతే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ ఆస్తి, ఐశ్వర్యం, కంపెనీలు, కార్లు, బంగ్లాలు ఇవేవి మనకుండేవి కావు. ఇచ్చిందిలేండి ముష్టి 2000. సొంత మనవడు వంశోద్ధారకుడు కష్టాల్లో ఉంటే ఆ మాత్రం ఇవ్వరా ఏంటి? అదే ఇంకొకళ్ళైతే ఖచ్చితంగా 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చుండేవాళ్ళు. ఈవిడ మీ అమ్మమ్మ గారు కాబట్టి పాపం జాలిగుండెతో 2000 ఇచ్చారు. ఏ అంత పీనేస్తానమేంటి? అంత డబ్బుంది కదా, ఎక్కువిస్తే సొమ్మేమని అరిగిపోతుందా? సంధ్య, ఆపు. అలా ఉంది కాబట్టే ఇప్పుడు ఇలా మనవడి చేతిలోంచే తీసుకోవాల్సిన పొజిషన్ వచ్చింది. ఆపు సంధ్య. అంతే మరి, ఎంత చేసుకున్న వాళ్ళకి అంత కర్మ. తప్పుతుందా? సంధ్య, ఆగిపోయేవే. కొట్టు వినోద్. దేవతలాంటి గ్రానీ గురించి ఇంత దారుణంగా మాట్లాడితే కొట్టకుండా ఆగిపోయావే. కొట్టు వినోద్. మనం ఈరోజు ఆవిడ కంటే పై చెయ్యి అయినందుకు కారణమైన ఆవిడ్ని అనరాని మాటలు అన్నందుకు నా నాలుక చీరేయకుండా ఎందుకు ఊరుకున్నా వినోద్? సంధ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఈ మాటలన్నీ నిజంగా అన్నాననుకున్నావా? నేను నిజంగా గ్రానీని తిట్టడానికి, ఇన్నేసి మాటలు అనడానికి నేను ఇదివరకటి సంచని అనుకున్నావా? మరి అమ్మమ్మని ఆ మాటలని ఎందుకన్నావు? నువ్వు గ్రానీకి కంపెనీని మాట అన్నావు కాబట్టి తప్పదన్నట్టు ఇస్తున్నావో, మనసు నిండా భక్తితో ఇస్తున్నావో తెలుసుకుందామని ఇలా మాట్లాడాను వినోద్. నిజమా సంధ్య? నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా? అవును వినోద్. గ్రానీ నిజంగా అంతలేసి మాటలంటే నాకన్నా పాపిష్టిది ఎక్కడైనా ఉంటుందా? అంటే ఈ కంపెనీ అమ్మమ్మ పేరు మీద రాసివ్వడం నీకు ఇష్టమేనా? మన ఆస్తి మొత్తం రాసిచ్చేసినా నాకేం బాధ లేదు వినోద్. థ్యాంక్ యూ సంధ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మమ్మకి తను పనిచేసేది నా కంపెనీ అని తెలిస్తే తను ఎక్కడ పని మానేసి వెళ్ళిపోతుందోనని టెన్షన్ పడ్డాను. కానీ ఆవిడికి ఈ విషయం తెలిసాక కూడా మన ఈషాతో ఆనందంగా ఆడుకోవటం చూశాక నాకు చాలా చాలా ఆనందం వేసింది. ఆవిడ కళ్ళల్లో ఇది నా మనవడి కంపెనీ అన్న ఆనందం చూశాక చాలా నమ్మకం కలిగింది. ఇంకా ఆవిడ తన ఆస్తిని తీసుకుంటుందనే నమ్మకం కలిగింది. మనతో కలిసిపోతుందనే నమ్మకం పెరిగింది. అందుకే సంధ్య, వెంటనే ఈ పేపర్స్ రెడీ చేయించాను. కానీ నువ్విలా ఎదురు తిరిగేసరికి కంగారు పడిపోయాను. అదంతా నిజమేమోనని భయపడిపోయాను. మేనేజర్ గారు, మేడం. రేపు మార్నింగ్ వినోద్ ఆఫీస్కి వచ్చేసరికల్లా ఈ పేపర్స్ మొత్తం రెడీగా ఉండాలి. గ్రానీ రాగానే సంతకాలు అయిపోవాలి, వెంటనే రిజిస్టర్ అయిపోవాలి. అలాగే మేడం. మీరు భోజనం చేసి వెళ్ళండి. ఓకే మేడం. సారీ వినోద్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నో సంధ్య, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? నీకు చెప్పకుండా ఇవన్నీ రెడీ చేయించినందుకు నేనే నీకు సారీ చెప్పాలి. వద్దు వినోద్, నువ్వు అలా మాట్లాడుకో. నీ జీవితంలో ఇంకెప్పుడు నాతో సహా నువ్వెవరికీ సారీ చెప్పకూడదు. ఆ అవసరం కూడా రాకూడదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అమ్మమ్మ వచ్చిందా? ఇంకా రాలేదు సార్. అదేంటి? ఇంకా రాలేదు సార్, ఇంకా టైం ఉంది సార్.
అయినా మీరేంటి సార్ ఇంత తొందరగా వచ్చారు? ఏదైనా అర్జెంట్ పని ఉందా? లేదు మేనేజర్ గారు. సార్, ఆ? ఎవరైనా డెలిగేట్స్ వస్తున్నారా? అవును, ఎవరు సార్? మా అమ్మమ్మ. ఏంటమ్మమ్మా ఇంత రిలాక్స్డ్గా కూర్చొని పేపర్ చదువుతున్నావు? ఈరోజు ఆఫీస్ లేదా? ఆఫీస్ ఎక్కడికి పోతుంది రోజీ? ఉంది. మరి మీ చేతిలో ఆ బొకే ఏంటి సార్? మరి నీ చేతిలో ఆ పేపర్ ఏంటమ్మమ్మా? ఓ, ఇదా అమ్మమ్మ కోసమే. ఎందుకు సార్? ఆవిడ రోజు వస్తుంటారు కదా. వస్తుంది, రోజు న్యూస్ పేపర్ వస్తుంది. కానీ ఏ రోజు న్యూస్ ఆ రోజే చదవాలి. రోజు చదవవు కదా, ఈరోజు ఏంటి స్పెషల్? స్పెషలే మేనేజర్ గారు. ఇన్ని రోజులు అమ్మమ్మ తన కంపెనీలోనే వర్కర్గా చేసింది, ఇక నుంచి చేయదు. ఎవరు సార్? ఎందుకు? ఎందుకంటే నాకు ఈరోజు చదవాలనిపించింది, చదువుతున్నాను. అయినా అలవాట్లు ఎప్పుడు ఒకేలా ఉంటాయా? మారుతూ ఉంటాయి కదా. ఏంటో అమ్మమ్మ, నువ్వు ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు. అవును, కొత్తగానే ఉంటుంది. ఇక నుంచి అంతా కొత్తగానే మారిపోతుంది. ముందు అమ్మమ్మ క్యాబిన్లో ఆ చైర్ తీసేయించండి. ఇక నుంచి అమ్మమ్మ ఆ చైర్లో కూర్చోదు. అయినా నువ్వు ఇంకా కూర్చొనే ఉన్నావేంటమ్మమ్మా? రెడీ అవ్వవా? అవుతానులే రోజీ, కంగారేంటి? కంగారు పడొద్దంటారేంటి సార్? ఆ చైర్ తీసేస్తే ఆవిడ ఎక్కడ కూర్చుంటారు? ఆ చైర్ తీసుకెళ్లి కొత్త చాంబర్లో వేయించండి. ఆవిడ అక్కడే కూర్చుంటారు. ఇక నుంచి ఆవిడ ఈ కంపెనీలో శాలరీ తీసుకునే వర్కర్ కాదు, శాలరీస్ ఇచ్చే చైర్ పర్సన్. నువ్వేమైనా కంపెనీ చైర్ పర్సన్వా? నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళడానికి లే అమ్మమ్మా, వెళ్ళి రెడీ అవ్వు. ఈలోగా నేను వెళ్ళి వంట చేస్తాను. వద్దు రోజీ. అదేంటమ్మమ్మా, నువ్వేమో ఇంకా రెడీ అవ్వలేదు, వంటేమో చేయొద్దంటున్నావు. టైం చూస్తే అయిపోయింది. టైం అవుతోంది, అమ్మమ్మ ఇంకా రాలేదేంటి? కంగారు పడకు రోజీ, వంట నేను తర్వాత చేస్తానులే. తర్వాత అంటే ఇంకెప్పుడు? ఇప్పటికీ లేట్ అయిపోయింది. అమ్మమ్మ ఎప్పుడు లేట్ అవ్వద్దే. ఈరోజేంటి ఇంకా రాలేదు? నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు రోజీ. ఏ అమ్మమ్మా, ఒంట్లో బాగాలేదా? పోన్లే, పర్లేదు. నువ్వు ఈరోజు ఫుల్గా రెస్ట్ తీసుకో, పనులన్నీ నేను చేస్తాను. సార్, ఓకే సార్, చైర్ సెట్ చేశాను. మేనేజర్ గారు, అమ్మమ్మ ఇంకా రాలేదు. ఒకవేళ ఆవిడ ఆరోగ్యం సరిగా లేదేమో. కంగారేం లేదు రోజీ, నాకు ఒంట్లో బానే ఉంది. లేదు మేనేజర్ గారు, బాగుంటే ఆవిడ అస్సలు ఆఫీస్ మానదు. ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంటేనే అమ్మమ్మ రాదు. మరి వెళ్ళకపోవడానికి కారణం ఏంటమ్మమ్మా? ఏం లేదు రోజీ, నాకు కొంచెం రిలాక్స్ అవ్వాలనిపించింది. నీకా? మ్మ్. నేను నమ్మను. నమ్మకపోతే నేనేం చేయగలను? అందుకే మీ అన్నయ్యకి లెటర్ కూడా పంపించాను. ఏంటి, లీవ్ లెటరా? మేనేజర్ గారు, సార్, మీకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు తెలుసా? ఎందుకు సార్? ఒకసారి వెళ్ళి చూసొద్దాం మేనేజర్ గారు. ఆవిడకేమన్నా అయిందేమోనని నా మనసు కనిపిస్తోంది. సార్, మీరేం భయపడకండి సార్, ఆవిడకేం కాదు. నా భయం ఆవిడకేమన్నా అవుతుందేమోనని కాదండి, ఆవిడ మాకెక్కడ దూరం అవుతుందోనని. అన్నీ పోగొట్టుకున్న తర్వాత అమ్మమ్మ మా దగ్గర ఉండడానికి ఇష్టపడటం లేదు. అలాంటిది ఫస్ట్ టైం ఇది నా కంపెనీ తెలిసాక అమ్మమ్మలో చాలా సంతోషం కనిపించింది. ఆ సంతోషాన్ని నిలబెట్టుకోవాలని నా కోరిక. సార్, మీరేం ఆలోచించకండి సార్, ఆవిడ తప్పకుండా వస్తారు. సార్, ఎవరు బాబు నువ్వు? నిన్ను లోనికి ఎవరు పంపించారు? రోజీ గారు లెటర్ ఇమ్మని పంపించారు. అమ్మమ్మ ఇచ్చిందా? ఏమైంది సార్? అమ్మమ్మ రెసిగ్నేషన్ పంపించింది.
ఏంటి రెసిగ్నేషన్ లెటర్ పంపావా? ఏ అమ్మమ్మా, ఎందుకు? నాకు అక్కడ జాబ్ చేయడం ఇష్టం లేదు రోజీ. అదేంటి గ్రాని, నిన్న రాత్రి మీరు వినోద్ బాబు గురించి చెప్పి చాలా ఆనందపడ్డారు. అదంతా ఉట్టిదేనా గ్రాని? కాదు, నిజం మేనేజర్ గారు. ఆవిడ నన్ను చూసి చాలా ఆనందపడింది. అదంతా ఉట్టిదే విజయ్. నేను చెప్పాను కదా, అమ్మమ్మ మాటలు వింటే నాకు అనుమానంగా ఉందని. రోజీ, ఏంటి నీ అనుమానం? చెప్పు రోజీ, ఏంటి నీ అనుమానం? నిన్న రాత్రి నీ మొహంలో చూసిన ఆనందం అబద్ధమని. లేదు రోజీ, నాకు కృత్రిమంగా నవ్వటం, ఆనందాన్ని నటించటం తెలీదు. అది వినోద్ కంపెనీ అని తెలిసి నేనెంత ఆనందపడ్డానో మీకు తెలీదు. మరిప్పుడు రిజైన్ ఎందుకు చేశావు? చెప్పాను కదా, ఇష్టం లేదని. అమ్మమ్మ, నీ మాటలు నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క ఆనందం అంటావు, ఇంకో పక్క ఇష్టం లేదంటావు. రోజీ, ఆ ఆనందం వాడి ఎదుగుదల వల్లొచ్చింది. ఈ అయిష్టం నా ఆత్మాభిమానం వల్ల కలిగింది. కష్టంలో కానివాడి దగ్గరికైనా వెళ్లి సహాయం అడగొచ్చు గాని బ్రతికి చెడ్డాక బంధువులింటికి కూడా వెళ్ళకూడదు. అమ్మమ్మ, బయటవాడైతే బంధువు అవుతాడు, రక్త సంబంధం ఉన్నవాడైతే ఆత్మ బంధువు అవుతాడని నువ్వే చెప్పావు కదా. ఆత్మాభిమానం ముందు బంధువులైనా ఆత్మబంధువైనా ఒకటే రోజీ. వినోద్ కంపెనీకి నేను రిజైన్ చేసేశాను. దట్స్ ఇట్. సార్, ఏం సార్ మీరు ఇలా కూలబడి డీలా పడితే ఎలాగా సార్? ఆవిడ రాకపోతే కంపెనీ నడుదని భయపడుతున్నారా సార్? అర్జునుడు కృష్ణుడు లేకుండా ఎన్నో యుద్ధాలు చేశాడు. కానీ కృష్ణుడి సాయంతో గెలిస్తే అది కురుక్షేత్రం అవుతుంది. మా అమ్మమ్మ నాతో ఉండాలి మేనేజర్ గారు. ఆవిడ లేకపోతే మా జీవితాలకి పరిపూర్ణత లేదు. ఆవిడ ఈ రిజిగ్నేషన్ వాపస్ తీసుకోవాలన్నా, నా కోరిక ప్రకారం కంపెనీ బాధ్యతలు తీసుకోవాలన్నా ఒకటే దారి. ఏం సార్ అది? ఓకే సార్, నేను ఆవిడకు మెసేజ్ పంపిస్తాను. ఉంటాను సార్. ఇవెవరు తెచ్చారు? కొత్త చీరల్లా ఉన్నాయి. ఎవరు కొన్నారు? సిద్ధు ఏమైనా తెచ్చారా? నానా, నానా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటమ్మా? నానా. ఏంట్రా? అత్తయ్య గారు, ఈ బట్టల కవర్లేంటి? ఎవరు తెచ్చారు? ఈ బట్టలు మీరు ఏమన్నా కొనుక్కొచ్చారా? లేదురా, నేను కొనలేదు. నీకు బట్టలు కొంటే సిద్ధు కొంటాడు గాని నేనెందుకు కొంటానమ్మా? ఆయన ఎక్కడున్నారు? ఏమోనమ్మా, ఇందాక బయటికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చాడో రాలేదో నేను చూడలేదు. అసలు ఈ స్వాతి ఏది? స్వాతి, స్వాతి, ఇలారా.
ఈ బట్టలు కొన్నది నువ్వేనా? లేదే, నాకు ఈ బట్టలు తీసుకొచ్చింది మీరేనా? లే స్వాతి. మీరు కాదా? మరెవరు? అయినా నేనెందుకు కొట్టాను స్వాతి? ఇప్పుడేం పండగ లేవుగా. ఇది పండగల సీజన్ కాదు, పెళ్ళిళ్ళ సీజన్. ఏం చేస్తారు? చట్ట ప్రకారం కేసు పెడతాను, లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్తాను. నన్ను మోసం చేశారని కోర్టులో నిలబెడతాను.